ఇక్కడ 2-3 అంశాలు సరే. ఊహించని వర్షపాతం నమోదైంది. తక్కువ ప్రాంతంలో ఎక్కువ, తక్కువ సమయం తక్కువ ప్రాంతం ఎక్కువ వర్షపాతం నమోదైంది. సరే, ఊహించని వరదలు రావచ్చుండొచ్చు. కానీ ఫోర్కాస్ట్ చేస్తారు వాతావరణ శాఖ. అప్పుడైనా కొంత మేలుకొని, లేకుంటే త్వరితగతిన వాళ్ళందరినీ పునరావాస కేంద్రాలకి తరలించడమో, లేదు వాళ్ళకి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం, వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించడం, ఈ రెండిట్లో కొంత వైఫల్యం చెందారు. తర్వాత కొంత శ్రమిస్తున్నారు ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి శ్రమిస్తున్నారు. కానీ ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలో కొంత వైఫల్యం ఉంది అని ఒప్పుకుంటారా? అంటే అందరికీ నమస్కారం. ముఖ్యంగా మీరు చర్చించిన అంశాలు చాలా ముఖ్యమైన అంశాలు. అందరూ కూడా మంచిగా ఆలోచన చేస్తూ మాట్లాడారు. అయితే నేను రెస్క్యూ ఆపరేషన్స్ మన తులసిరెడ్డి గారు చెప్పారు, ఈ ప్రభుత్వానికి కొన్ని వారసత్వంగా కూడా వస్తున్నాయండి. ఉదాహరణకు మన తుంగభద్ర గేటు కొట్టుకుపోయింది, దానికి సంబంధించిన మెయింటెనెన్స్ లేనందువల్ల కొన్ని సమస్యలు ఉన్నాయి. అదేవిధంగా బుడమేరు ప్రాంతానికి సంబంధించిన ఇటువంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కృష్ణా నదికి సంబంధించి ఫస్ట్ రెస్క్యూ ఆపరేషన్కి సంబంధించి నేను నా నియోజకవర్గంలో కృష్ణా నది ఒడ్డునే ఉంటుంది, మీ అందరికీ తెలుసు. నేను రాజధాని ప్రాంతం కాబట్టి నేను అందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాను. 2-3 రకాలుగా మనం దీన్ని చర్చించవచ్చు. ఒకటి, ఫ్లాష్ ఫ్లడ్స్, అంటే వాగులు వంకల్లో వచ్చే ఫ్లడ్స్ కి ఒక టైం చెప్పలేము, క్లియర్ గా చెప్పలేము. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే మునేరు విపరీతంగా వచ్చింది, బుడమేరు విపరీతంగా వచ్చింది, ఎర్రకాలువ కానీ లేకపోతే రా ఇటువంటి వేర్లన్నీ కూడా కట్టలేరు కానీ, ఇటు వైరా వచ్చింది, ఇవన్నీ ఆగుతుంటే వైరా వచ్చింది. ఇవన్నీ చూసుకుంటా ఉంటే మనం ఆలోచించినప్పుడు మనకు ఆలోచించే సమయం అవ్వదు. వాగు ఎట్లా ఉంటుందంటే, వాటర్ మనం ఇప్పుడు చూస్తే లేదు కదా అనిపిస్తుంది. వాగు సప్టా దాటి కొద్దిగా మధ్యలోకి వెళ్ళగానే వాగు ఫుల్గా వచ్చేసి కొట్టుకుని వెళ్ళిపోతారు. అంటే దాని అర్థం ఏంటన్నమాట, వీ కెనాట్ ప్రిడిక్ట్ వాగుల్లో వచ్చే 10-15 minutes లోనే దాని ఇది పెరుగుతుంది, తీవ్రత పెరగచ్చు అని, ఇంటెన్సిటీ పెరిగిపోతుంది. సో కృష్ణా నదికి వచ్చిన వరదలకు సంబంధించి రెస్క్యూ ఆపరేషన్ గురించి 2-3 ఇన్సిడెంట్స్ చెప్తాను. నేను పర్సనల్గా ఇన్వాల్వ్ అయ్యాను కాబట్టి. ఇది వరద వస్తుంది అని చెప్పి నా నియోజకవర్గంలో 2-3 లంకలు ఉంటాయి. పెదలంక అనేది ఒకటి, ఉద్దండరాయనపాలెం లంక అనేది ఒకటి, హరిశ్చంద్రపురం ఒకటి. ఈ లంకలకు సంబంధించిన ప్రజల్ని ఒక సుమారు కనీసం 36 గంటల ముందు అలర్ట్ చేశాం. అధికారులని పంపించాం, మేము వెళ్ళి చెప్పొచ్చిన తర్వాత ఇది మాకు మామూలే, మేము వెళ్తాం, మా గేదెలు ఉన్నాయి, మా ఇవి ఉన్నాయి, పశువులు ఉన్నాయి, లేకపోతే ఇంకా ఉన్నాయి, మాకు తెలుసండి, మేము వెళ్తాం, రామని పోలీసులను పెట్టి బలవంతంగా ఖాళీ చేయించాల్సిన పరిస్థితి వచ్చింది. ఆఖరికి తెల్లవారుజామున 4:30 గంటలకి ఈ వరద వచ్చింది, మమ్మల్ని రక్షించండి అంటే అప్పుడు మనం పవర్ బోట్లు పెట్టాం. 10,50,000 క్యూసెక్కుల నీరు వచ్చిన తర్వాత ఇప్పుడు మమ్మల్ని రక్షించండి అనే వాతావరణం కనపడతాం. అయినా సరే 11,48,000 క్యూసెక్కుల వాటర్ వచ్చింది కృష్ణానదిలోంచి. మొత్తానికి ఒక్కరు కూడా ఇబ్బంది పడకుండా తీసుకొచ్చాం. ఇందులో నాకు అర్థమైందంటే ఇందులో రాజకీయం ఉంది. ఆ రాజకీయం ఎట్లా ఉందంటే, ఉద్దండరాయనపాలెం అనే ఊర్లో నందిగం సురేష్ అనుచర బృందం ఉంది. వాళ్ళు లంకలు ఇల్లు కట్టుకొని అక్కడ ఉన్నాడు. మేము ఎస్పీ గారు వెళ్ళారు, డిఎస్పీ గారు వెళ్ళారు, మేము రాజకీయ నాయకులకి మేము వెళ్తే రాకపోవచ్చు అనే ఉద్దేశంతో మేము పంపిస్తే, ఎవరు వెళ్ళబాకండిరా, మనకేం కాదు, మనకు వెళ్ళబాకండి అని చెప్పాడు. తర్వాత 4:30 గంటలకి, తెల్లవారుజాము 4:30 గంటలకు ఫోన్ చేసి మేము మునిగిపోయేట్టున్నాం రమ్మని వాళ్ళ అంచనాల ద్వారా కబుర్ చేస్తే పంపించిన పరిస్థితి. ఒకటి, స్వచ్ఛందంగా ప్రజలు ఈ వరద మామూలే, మాకు అలవాటే, మేము ఖచ్చితంగా సందర్భం చూసి మేము వస్తాం అనే వాతావరణం ఒకటి. రెండోది, రాజకీయంగా మనం ఎందుకు కోఆపరేట్ చేయాలి అనే అంశం ఒకటి. మూడోది, అధికారులు మనలాగా ఎవరైనా ఫాలోఅప్ చేసేవాళ్ళు లేకపోతే, ఉదాహరణకి నాకు అనిపించింది చెప్తున్నాను, వాస్తవంగా చెబుతున్నాను, విజయవాడ సరౌండింగ్ లో ఉన్న ఏదైతే సిటీలో ఉన్న సింగనగర్ కానీ ఇటువంటి ప్రాంతాలు, పాల ఫ్యాక్టరీ ఏరియా కానీ, చిట్టినగర్ ప్రాంతాల్లో వాళ్ళకి కానీ అసలు వరద వస్తుంది అని ఊహ.
బుడమేరు అయితే అసలు ప్రాబ్లం అంబాపురం కానీ లేకపోతే అటు ఉన్న గ్రామాలు అవతల ఉన్న గ్రామాలు కండ్రి కానీ ఇటువంటి కొందావారి కండ్రి ఇటువంటి గ్రామాలు కానీ ఏమైపోయిందంటే అంది ఒరిజినల్ డ్యామేజ్ అంతా జరిగిందంటే పల్లెటూరులో జరిగింది. ఇంకా ఎప్పుడైతే ఈ వీళ్ళు రాకపోవడం మనం 5 అంతస్తుల అపార్ట్మెంట్ వరద వస్తే ఎంత వస్తుంది? మా అయితే సెల్లార్ దాకా వస్తుంది. అట్లా కూడా ఇటువంటివి అనుకునే వాళ్ళు ఉన్నాయి. ఉంటారు, ఇప్పుడు లేదని కాదు. ఇబ్బంది పడిన వాళ్ళు మీరు చూడండి, పేదరికంలో ఉన్న వాళ్ళు మీరు అన్నట్టు కొద్దిగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు అయితే అధికారులు పోలీసులతో నయన భయాన రెవెన్యూ అధికారి యంత్రాంగం లేకపోతే ఏదో ఒక అధికారి చెప్పిన మాటలని బయటకు వచ్చారు. కానీ రాని వాళ్ళు ఎవరంటే మధ్య తరగతి వాళ్ళు ఏంటంటే మా ఇల్లు అపార్ట్మెంటు, మేము 2 అంతస్తులు, ఫస్ట్ అంతస్తుకు వస్తే 2 అంతస్తుకి వెళ్దాం, 2 అంతస్తుకు వస్తే 3 అంతస్తుకి వెళ్దాం అనే ఒక పనులు ఉన్న వాళ్ళు ఉన్నారు. అంటే ఇది నేను ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఎనీబడి. కొంత అధికార యంత్రాంగంలో రాలేదు కదా వచ్చినాక చూద్దామనే వాతావరణం కూడా ఉండొచ్చు. రెండవది ఏంటంటే మరి ఇటువంటి యాటిట్యూడ్ ఉన్న ప్రజలు కూడా ఉంటారు. ఇటువంటి వాతావరణాలు కలిసిమెలిసి ఈ సమస్య వచ్చింది. ఇప్పుడు రిలీఫ్ ఆపరేషన్ కి సంబంధించినంత వరకు ఒకటి గుర్తు పెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే ముందు సంవత్సరం బాపట్ల ఏరియాలో కూడా బాగా వర్షాలు వచ్చి పరామర్శ ఎలా జగన్మోహన్ రెడ్డి గారి పరామర్శ ఎలా ఉంటుందంటే బాపట్ల ఏరియాలో వర్షం వస్తే వరి చేలో దిగటానికి ఇబ్బంది పడతాడని చెప్పి రెడ్ కార్పెట్ వేసి రైతు వరి తీసుకొచ్చి చూపించిన పరిస్థితి. ఆయన ఏంటయ్యా బాబు మీరు ఎందుకు వెళ్ళరు అని చెప్పి మీలాంటి విలేకరులు కానీ మీలాంటి మీడియా ఛానల్స్ వాళ్ళు కానీ అడిగితే అంటాడు నేను వెళ్తే రిలేషన్స్ దెబ్బతింటే అధికారులు కాన్సన్ట్రేషన్ పోతుంది అంటాడు. అంటే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారికి ఒక ట్రాక్ రికార్డు ఉంది. హుదూద్ తుఫాన్ కానీ గోదావరి తుఫాన్ కానీ ఏ తుఫాన్ వచ్చినా లైలా తుఫాన్ కానీ ఎటువంటి తుఫాన్ వచ్చినా ఆయనే ముందుండి టీం మొత్తాన్ని నడిపించే వాతావరణం. అటువంటి వ్యక్తి మీద అటువంటి ప్రభుత్వం మీద అటువంటి టీం లీడర్షిప్ మీద విమర్శలు చేయడం కరెక్ట్ కాదు. మీరు అన్నట్టు దేర్ ఇస్ టైం, దానికి ఒక సందర్భం ఉంది. ఆ సందర్భాన్ని బట్టి మీరు చెప్పినట్టుగా ఇంకోటి కూడా చేయొచ్చు. నేను ఈ ఏరియాకి వచ్చా, ఒక అధికారి అన్న వచ్చాడా, పాలు అందినయా, నీళ్ళు అందినయా, లేకపోతే మీకు తినడానికి తిండి అందిందా, మీకు ఏం జరిగింది అనే అంశాలని మాట్లాడితే దాని మీద కాన్సన్ట్రేషన్ అధికార యంత్రాంగం రాజకీయ పక్షం కూడా అధికార పక్షం కూడా కాన్సన్ట్రేట్ చేసి చేయడానికి అవకాశం ఉంది. ఇప్పుడు 10,000 మంది శానిటరీ సిబ్బంది పనిచేస్తున్నారు, ఓటర్ అసోసియేషన్ ఫుడ్ సప్లై చేస్తున్నారు, అక్షయ పాత్ర ద్వారా లక్షలాది మందికి ఫుడ్ తయారుగా ఉంది. అధికార యంత్రాంగం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ట్రాక్టర్లు తీసుకొచ్చి కంటే మించిలో ముందు తీసుకోవాల్సిన విషయాల్లో కొంత ఫెయిల్యూర్ ఉంది అనేటువంటి ఒక అంశం. ఆడించడం చేత మోటార్స్ అన్ని ఆడించడం చేత ఈ ప్రాంతం సేఫ్ అయింది. అక్కడేమైంది బుడమేరు, మున్నేరు, రామిలేరు, కట్టలేరు, వైరా ఇవన్నీ ఒక్కసారిగా తెలంగాణ ప్రాంతంలో ఖమ్మం ప్రాంతం నుంచి వచ్చే అన్ని కూడా లేకపోతే వెస్ట్ గోదావరి ప్రాంతం వచ్చి అన్ని రావటం చేత ప్రజలు ఆలోచించుకునే సమయం ప్రజలకి లేదు, అధికార యంత్రాంగానికి లేదు. వీళ్ళనంత చేయగలిగారని నేను భావిస్తున్నాను. రివర్కి